హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో 4 డిఫరెంట్ వేస్లో చేసుకునే పోహా రెసిపీస్ చూపిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే లేటెస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. నేనైతే ఈ వీడియోలో చాలా సింపుల్గా, డెలిషియస్గా, క్విక్గా అయిపోయే వీడియోస్ చూపిస్తున్నాను. మరి టైప్ 1 రెసిపీ వచ్చేసి పోహా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇది జస్ట్ 5 minutes టిఫిన్ రెసిపీ అనమాట. సో మనం ఆలస్యం చేయకుండా చూసేద్దాము. మనకి దీనికి కావాల్సింది చోప్డ్ ఆనియన్స్, అలాగే చిల్లీస్ అండ్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ అండ్ అలాగే క్యారెట్ అనమాట. మీకు ఇంకా బఠానీలు ఇవన్నీ ఉంటే కనుక ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ముందైతే ఫస్ట్ అటుకుల్ని జల్లించుకోవాలి. ఇసుక లాంటి మట్టి లాంటిది ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది. తరువాత దాన్ని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దానివల్ల చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట, పొడి పొడిలాడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎగ్ని తీసుకోవాలి. నేనైతే ఒక ఎగ్ తీసుకుని అందులో సాల్ట్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని తర్వాత మనం బీట్ చేసుకున్నాం కదా ఎగ్ని, అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అండ్ అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అలాగే కరివేపాకు, చిల్లీస్, బాగా కారంగా ఉండే చిల్లీస్ తీసుకోండి. అలా అయితే మనకి 2 వరకు సరిపోతుంది. అవి బాగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. దీని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. తరువాత ఇదంతా కూడా బాగా కుక్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అదే ప్రాసెస్లో అటుకులతో అనమాట. ఈ అటుకుల ఫ్లేవర్ వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ. అండ్ ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ తర్వాత ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొద్దిసేపు మగ్గనివ్వాలి. దానివల్ల ఈ పోహాకి మొత్తం అంతా కూడా ఫ్లేవర్స్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. తర్వాత మనం ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎమ్మి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ పోహా ఫ్రైడ్ రైస్ అన్నది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇంకా చాలా హెల్దీ అయిన రెసిపీ. ఎప్పుడులా కాకుండా ఇలా పోహాతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్ 2 ఇది వచ్చేసి గ్రీన్ మసాలా పోహా. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. దానివల్ల మట్టిలు కానీ ఇసుక లాంటివి ఏమైనా ఉంటే కనుక పోతాయి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ నానుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అనేది పోసేయకూడదు, దానివల్ల ముద్దలా అయిపోతుంది. సో పొడిగా ఉండాలంటే కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. సో అది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్ వరకు కొత్తిమీర, అలాగే 1/2 కప్ వరకు పుదీనా అన్నది వేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిర్చి, అలాగే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవాలి. అలాగే జీలకర్ర తీసుకుని అలాగే కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ కాదు, మరి వాటర్లో వచ్చేస్తుంది. సరిపడా వాటర్ పోసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర అలాగే పుదీనా అన్నది 1 కప్ 1/2 కప్ అన్నది కాదు, మీకు ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అలా తీసుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తరువాత ఇందులోకి పల్లీలు అలాగే జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని, మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇదంతా కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఎలాంటి ఏమన్నా ఉంటే కనుక మొత్తం పోతుంది. సో అదంతా కూడా మగ్గేంత వరకు మనం చూసుకోవాలి. అది ప్లేట్ మూత పెట్టుకోవాలి. తరువాత మనం నానబెట్టుకున్నాం చూసారా, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. సో చూసేద్దాము ఎట్లా అయిందో. ఈ విధంగా ఫామ్ అవుతుంది, వాటర్ అనేది లేకుండా డ్రై అవుతుంది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మరి వాటర్ అయితే ఎక్కువ వేసేసుకోకూడదు, మరి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. దీనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మనం కొత్తిమీర పుదీనా ప్లేస్లో బీట్రూట్ కూడా వేస్ట్ చేయొచ్చు. చాలా బలానికి బలము, అలాగే టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పులు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మసాలా అంతా కూడా మనకి పోహాకి పట్టుకోవాలి. చాలా టేస్టీగా రావాలంటే ఒకే 1 నిమిషం పాటు మనం మగ్గనిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. సో నాకైతే ఒకే 1 నిమిషం పట్టింది మగ్గడానికి. నేనైతే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయతోటి కొంచెం అంటే 1 స్పూన్ వరకు నిమ్మకాయ జ్యూస్ అనేది పిండేసుకోవాలి. సో దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇంతే, మరి ఎంతో ఈజీగా ఉంది కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆ పుదీనా అలాగే కొత్తిమీర ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే అటుకులతోటి కదా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో లెమన్ అది పిండాం కాబట్టి పుల్లగా కారంగా అండ్ అలాగే ఘాటుగా పుదీనా అది వేసాం కాబట్టి చాలా ఎమ్మీ టేస్ట్ అయితే ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ టైప్ 3 కందా పోహా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అటుకుల్ని ఫస్ట్ అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని నాననివ్వాలి. పొడి పొడిలాడేలాగా ఉంచుకోవాలి. మనం ఒక పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ మరి వాటర్ అయితే పోసేయద్దు, గుర్తుపెట్టుకోండి, ముద్ద అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు పల్లీల్ని వేసుకుందాము. పల్లీల్ని బాగా ఫ్రై చేసుకుందాము. సో ఈ పల్లీలు ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇంగు వేసేసుకోవాలి. ఇది అన్నది పూర్తిగా ఆప్షనల్ అనమాట, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఇది వేస్తేనే చాలా బాగుంటుంది మరి. అండ్ అలాగే పచ్చిమిర్చి, బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 2-3 వరకు సరిపోతుంది. అలాగే కరివేపాకు, దీన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గనివ్వాలి. దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ని 1 కప్ వరకు తీసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా షుగర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అన్నది సరిపోతుంది అనమాట. దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో పొటాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది మగ్గనిద్దాము. ఫ్రెండ్స్ అయితే చూద్దాం, ఇది జస్ట్ ఇలా నొక్కితే ఇరిగేటట్టు ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండొద్దు, జస్ట్ ఇలా అయితే సరిపోతుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకుని, ఈ అటుకులు కూడా వేసేసుకోవాలి. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ ఉంటుందో. ఇప్పుడు దీని అంతా కూడా వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్ర రెసిపీ అనమాట, అక్కడ చాలా ఫేమస్ ఈ రెసిపీ అన్నది. సో ఆ స్టైల్లో మనం ఇక్కడ ఈ పోహా అన్నది చేసేసాము. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక లెమన్ జ్యూస్ అన్నది కొద్దిగా పిండుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అన్నది సరిపోతుంది. అండ్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మనం పల్లీల్ని వేయించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి అటుకులకి పట్టడానికి ఒక్కసారి మగ్గనిస్తే సరిపోతుంది. సో మూత పెట్టేసి మగ్గనించేద్దాము. సో నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందో. ఇదైతే పుల్లగా పొటాటోస్ అది తగులుతూ ఇంగువ ఫ్లేవర్ తోటి, మరి ఇంగువ ఫ్లేవర్ అయితే ఎక్కువైతే వేసేయద్దు, లైట్గా అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.
ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకలాగైతే ఏం బాగుంటుంది, బోర్ కొడుతుంది కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అది అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. పొటాటోస్ అది కదా, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ టైప్ 4 రెడ్ పోహా అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫ్రెండ్స్ అటుకుల్ని ఫిల్టర్ చేసుకున్నాక ఈ విధంగా బాగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పొడిలాడేలాగా దీన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పొడిలాడుతూ ఉండేలా చూసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాము. అండ్ అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఫ్రెండ్స్ పిల్లలకి యాక్టివిటీస్ అది పెడుతుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి కలర్ఫుల్ రెసిపీస్ అది చేస్తే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు కదా. అండ్ అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే అల్లం తురుము కొద్దిగా అయితే సరిపోతుంది, దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి ఎలా చిట్పట్టమంటుంది, ఇలా అనాలన్నమాట. చాలా టేస్టీగా వస్తుంది ఇలా అయితే. అండ్ అలాగే కారం బాగా ఉన్న చిల్లీస్ అయితే 2 వరకు సరిపోతుంది, లేకపోతే 3-4 వరకు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, దీని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. సో ఈ విధంగా ప్లేట్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది. తర్వాత 1 కప్ వరకు టొమాటోస్ని కట్ చేసేసుకుని వేసుకోవాలి. బాగా పుల్లగా అయితే కనుక 2 టొమాటోస్ సరిపోతుంది, లేకపోతే కనుక 3 వరకు తీసుకోండి. నెక్స్ట్ అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనిని ప్యూరీలా కూడా చేసుకోవచ్చు, బట్ దానికంటే కూడా ఈ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా గుజ్జులా ఫామ్ అయిపోయిందో కదా. సో ఈ విధంగా మెత్తని గుజ్జులా ఫామ్ అవ్వాలి. దీంట్లోకి ఇప్పుడు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. సో ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టిన అటుకుల్ని, అవి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లోకి పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్ళు ఇందులోకి పల్లీలు, జీడిపప్పులు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా ప్లెయిన్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము అలాగే సాంబార్ పౌడర్ అన్నది చాలా మంచి ఫ్లేవర్స్ అనమాట ఈ టొమాటో పోహా రెసిపీకి. అండ్ అలాగే ఇప్పుడు 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, ఘాటుగా కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఎంతో ఎమ్మి టొమాటో పోహా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పిల్లలే కాదు ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు, బోరింగ్గా అనిపించదు కదా. సో ఫ్రెండ్స్ మీకు ఈ 4 వేస్లో ఉన్న పోహా రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ నౌ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.